International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు గారు కొన్న స్థలంలోనే మనం ఉన్నాం. ఇది కంచర్ల అంజయ్య గారి పొలం. అంటే ఆయన కుమారులు అనమాట, 3 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేరు మీద ఉంది. ఇది మొత్తం ఓవరాల్ గా కుటుంబీకుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ గ్రామస్తుడే మనతో సాంబశివరావు గారు ఉన్నారు. అయ్యి ఈ పొలం ఎవరిదండి? ఇది పొలం అయితేనేమన్నా ఏరే వాళ్ళదండి. ఇదంతా మామూలుగా వాళ్ళ 70-80 ఎకరం అనేది మొత్తం అంజయ్ గారిది ఉంటే దాని ఎకరానికి గజాల లెక్కగా ఈ 20 ఎకరాలకి 5 ఎకరాలు ఇక్కడ వచ్చింది వాళ్ళకి. వేరే చోట స్థలం ఉంది, 5 ఎకరాలు ఇక్కడ వచ్చింది. ఇది పొలం అంతా అది వాళ్ళది. అది అయితే మామూలుగా గజాల లెక్క ఇస్తున్నారు కదా ప్యాట్లు వేసి, ఆ ప్యాట్లో 5 ఎకరాలు ఒకేసారి వచ్చింది. ఒకే చోట వచ్చింది మొత్తం కుటుంబానికి కలిపి. దీని మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్నారు. కొన్నారంట. ఏంటంటే పేరు కంచర్ల అంజయ్య గారు. కంచెల అంజయ్ గారు. ఎలా ఉంటుందండి ఇక్కడ పొలం? ఇది అంటే ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు 4 కోట్లు ఎకరం. ఎకరం 4 కోట్లు 5 కోట్లు అంటున్నారండి. మేము అట్లా పోయేవాళ్ళం కదా. ఏంటంటే చెప్పుకోండి అంటే ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు ఎంత ఉండేది? ఇంతకుముందు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు. ఇంకా అయితే అప్పుడు 10 సంవత్సరాల క్రితం అయితే 20 ఏళ్ళు 30. ఇంకా అప్పుడు అంతా ఇదండి పొగాకు సీజనం. పొగాకు పండి. పొగాకు, మొక్కజొన్న, వరి. రాజధాని పండగ ముందు రాజధాని రాకముందు 1,00,000 ఉండేదా? 1,00,000 2 లక్షలు ఉండేదా? తర్వాత పెరిగిపోయిందండి. అప్పుడు అంత ఉండేదండి రాజధాని రాకముందు. రాజధాని రాకముందు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అంతే. చేను రోడ్డు అమ్మటే 10 లక్షలు. ఏమేమి పండుతాయండి ఇక్కడ? మొక్కజొన్న, వరి, మినుము, పుల్ల శనగ, కంది, అన్ని పంటలు బాగానే పండుతాయి. కాలువలు ఇచ్చారు కండి. ఈ కాలువలేగా మామూలుగా నీటి కాలువలు ఇచ్చారు కృష్ణా నది నుంచి. అదండి. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావడం, ఇల్లు కట్టుకోవడం అది ఎలా ఉంది? మాకైతే బాగానే ఉందండి. ఏమన్నా ఉండే కొంది కదా పెరిగిపోయింది. బాగుంది. బిల్డింగ్లు ఏంటి? అయిన కాలేజీలు అండి. అయ్యో పేర్లు అయితే నాకైతే రావు. బిట్ కాలేజ్. బిట్ కాలేజ్ అంట. అయ్యో హైకోర్టు దగ్గర ఇక్కడికి అదిగోండి మీరు చూస్తే పడింది. అది కారు వాళ్ళు వచ్చారు మళ్ళీ రోడ్డుకి. అది రోడ్లు అన్ని దగ్గర ఇక్కడికి. ఆ రోడ్డు హైకోర్టు వెళ్ళిపోయింది బాబు గారు. హైకోర్టు ఇటేమన్నా కాదు. అక్కడ మామూలుగా కాలువ నిండా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బాగుంది కాదు. సత్యాలయానికి ఏంటి పొలం అది కర్ర పట్టు తిరుగుతున్నారు ఏంటి ఇక్కడ? ఏ పిచ్చెట్లుగా ఏమన్నా ఉంటాయని. ఏమన్నా ఉంటాయి ఉంటే పాములు తగులుతుంటాయి. పాములు ప్రభులు తగులుతాయి. మరి రాజే అడిగి ఉండట్టు ఉందిగా. ఇప్పుడు దీన్ని అంతా బాగు చేయాలంటే చాలా టైం పడుద్ది. ఏందండి తలుచుకుంటే అని చెప్పబట్టిద్ది. అది ఎవరైనా ఎలా ఉందండి మామూలుగా ఇప్పుడు రాజధాని వచ్చాక ఇక్కడ జనం అంటే జీవితం అయితే బాగుందా? జనం అయితే పర్లేదండి. ఇప్పుడు వరకు పర్లా. ప్రతి వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు పనులకి. 600 ఇస్తున్నారు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 800 అంట పనుల్లోకి వెళ్తే. ఏదో ఇక రైతులు కాపురాలు బాగున్నారు. ఈ రాజధాని పెన్షన్ అయితే ఇస్తారు కదా రాజధాని ఉన్న రైతులకి? రాజధాని అంటే వాళ్ళకే కౌలు వేస్తారండి. మాకేమన్నా నెలకు 5,000 ఇస్తున్నారు. 5,000 ఏమి లేని వాళ్ళకి. అది కాకుండా మళ్ళీ కూలీలకి. అది అర్థమైంది. పొలాలు లేని వాళ్ళకి 5,000. అది కాకుండా మళ్ళీ నెల వచ్చేదానికి అసలు మామూలు మొంగలే వృద్ధాప్య పింఛన్ 4,000 అది వచ్చేది. అంటే అది అందరే రాదుగా. అది 60,000 దాటినోడికి వస్తుంది. 60,000 దాటిన వాళ్ళకి. అది ఎవరికో ఒకళ్ళకి అరకు వచ్చిందండి ఇంటికి. మొత్తం 9,000 బాగానే ఇస్తున్నారు నెలకి. ఎప్పుడు దాకా ఇస్తారండి 5,000 రాజధానిలో ఉన్న వాళ్ళకి? మళ్ళా అదే అండి 5 సంవత్సరాలు పెంచారు. మళ్ళీ 5,000 పెంచారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కాడి నుంచి 5 సంవత్సరాలు పెంచారండి. ఇళ్ళ స్థలాలు ఎలా ఉన్నాయి రేట్లు? ఇక్కడ గట్టిగా ఉన్నాయా? ఇంకా అవన్నీ నాకు తెలియదండి. నేనేం దానివన్నీ కాదు. ఏది ఎట్నే పరమాత్మ పాత ఉంటే ఎట్నే వస్తుంటా బా చేయాలి. ఇప్పుడు ఎంత 6 కోట్ల దాకా ఉందా? గజాలు లెక్క అంటండి. ఆ గజాలు కూడా నాకు తెలియదు. సెంటర్లో కూర్చుంటే ఎట్నే ఈ పేడ అట్ట వచ్చి కార్లు వేసుకొని వాళ్ళు చెప్పి ఈ ఎకరం 6 కోట్ల దాకా అయింది అన్నది ఇప్పుడు చంద్రబాబు వచ్చాక. అంతకుముందు జగన్ టైంలో ఇక అదైతే మన దగ్గర ఏదో 25,000 అంటారు గజం, 30,000 అంట, 40,000 అంట మనకి. అంటే అప్పుడు మీద పెరిగింది. అప్పుడు మీద బాగా పెరిగింది. డబుల్ పెరిగింది. అది బాగా పెరిగింది. ఇప్పుడు ఏంది రేపు ఇవన్నీ పేటలు పడితే ఇంకా పెరిగిపోయింది. ఇంకా మా బోటోళ్ళు చూడలేం. ఎప్పుడు మన పిల్లలు చూసుకోవటం అండి. అది బాగానే ఉందండి. బాగానే ఉంది. అయితే ఇప్పుడు వరకు పర్లా బాగానే ఉంది సక్కరంగా దేవుడి దయ వల్ల. ఏం చేస్తుంటారు మీరు? మేము ఇదే పోయి ఎట్నే గేదె అప్పుడంటే ఎట్నే మాల ముఠాలు కట్టుకొని పనులు తీసుకుపోతా ఉండేవాళ్ళం. గేదెలు అయితే తోలుకుంటా. గేదెలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయలేకపోయాలి. ఇంకా మాకాలని ఎప్పుడు వచ్చి 2 గేదెలు పెరిగి అట్నే ఉంటున్నాం.
పర్లా ఎంతమంది కుటుంబం మీది? మా జాన్ ఒక అబ్బాయి 2 అమ్మాయిలండి, పెళ్ళిళ్ళు అయిపోయిన అందరికి. సరే, అదే చెప్తున్నారు రేట్లు ఇక్కడ ఎలా పెరిగిపోయిందో రాజధాని వచ్చిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఎలా పెరిగిపోయిందో చెప్తున్నారు. యాక్చువల్ 2014 టైంలోనే బాగా పెరిగింది, 14 నుంచి 19 వరకు. తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఈ రాజధాని మారుస్తామని అది అన్నాను, అప్పుడు తగ్గింది. అప్పుడు బాగా తగ్గింది. అప్పుడు తగ్గింది జగన్ టైంలో. మారుతాను మళ్ళీ పెరుగుతుంటే కొంతమంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాక మళ్ళీ పెరిగింది. మళ్ళీ పెరిగిందండి. చంద్రబాబు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పెరిగిపోయింది. బాగా పెరిగింది, 6 కోట్ల పెరిగింది. ఏమైతే పెరిగిద్దో తగ్గిద్దో ఇదంతా చెప్పలే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో వచ్చారు మధ్యాహ్నం నుంచి, అదే తిరుగుతున్నారు. అధికారాన్ని ప్రభుత్వాన్ని బట్టి మారుతూ ఉంటుందని సాంబశివరావు గారు చెప్తున్నారు. బట్ ఏమైనప్పటికీ చంద్రబాబు కొన్న స్థలం ఇది, ఆయన ఇక్కడే 5 ఎకరాల 20 సెంట్లు అంటున్నారు. ఇక్కడ ఆయన కొంత భాగంలో ఇల్లు కట్టుకుని మిగిలినంతా కూడా గార్డెనింగ్, అలాగే ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళ కోసం, సెక్యూరిటీ వాళ్ళ కోసం కొన్ని గదులు ఇవన్నీ కట్టబోతున్నారు అనమాట. సాంబశివరావు గారు చెప్తుంది అది. ఇంకా చాలా మంది కూడా పని దొరికిద్ది ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు. మరి ఇంకా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా పని దొరుకుతుంది. కాలేజీ బాగా అన్ని పెరుగుతూ ఉంటాయి కండి. అయ్యో ఇక చేయగలను. ఇప్పుడు మా బోటలు అంటే కూర్చోవటం కండి చెబుతున్నా. కుర్రోళ్ళకి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పని. సో ఒక విధంగా ఆనందమే. మరి అది సాంబశివరావు గారు చెప్తున్న మాటలు. పెరుగుతుందండి.